ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానముకును కలిగి ఉండును. ఎలానగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను అని దేవుడైన యెహోవా ఫీనెహాసుని గురించి చెప్పాడు. ఎందుకనంటే వారి మధ్యను నేను ఓర్వలేనిదనగా దేవుడైన యెహోవా ఓర్వలేనిది తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలులను నశింపచేయలేదు. వారు చేసిన పాపమును బట్టి దేవుడు నశింపచేయాలని ఇశ్రాయేలులను అనుకున్నప్పటికీ ఫీనెహాసు లేచి వారిద్దరిని సంహరించినందువలన ఇశ్రాయేలు మీద నుంచి ఆ శాపమును లేకపోతే ఆ సంహార దూతను దేవుడు తొలగించినట్లుగా చూస్తాం. అటు ఫీనెహాసు వలె మనము పాపమును అసహించుకుని దేవుని హత్తుకునే వారిని చెల్లించాలని ప్రభు పేరిట మనం చేయించున్నాము.